టీడీపీ నేతల ఇళ్లలో సోదాలు రాజకీయంగా పెనుదుమారం రేపుతూ ఉన్నాయి. మొన్న పుట్టా సుధాకర్ యాదవ్ ఇంట్లో ఐటీ దాడులు కలకలం రేపగా తాజాగా టీడీపీ ఎంపీ సీఎం రమేష్ ఇంట్లో పోలీసులు సోదాలు చేయడం చర్చనీయాంశంగా మారింది. కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తిలోని ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించారు. పోలీసులు తనిఖీలకు వెళ్లిన సమయంలో సీఎం రమేష్ కూడా ఇంట్లోనే ఉన్నారు. సెర్చ్ వారెంట్ చూపించాలంటూ వారిని నిలదీశారు. ఎస్పీ ఆదేశాలతోనే దాడులు చేస్తున్నామని పోలీసులు చెప్పారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున సెర్చ్ వారెంట్ అవసరం లేదన్నారు. దీంతో పోలీసులకు సీఎం రమేష్కు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సోదాల్లో ఎలాంటి వస్తువులు ఆధారాలు లభించకపోవడంతో పోలీసులు వెనుదిరిగి వెళ్లారు. కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తిలో సీఎం రమేష్ స్వగృహంలో ఐటీ దాడులు జరిగాయి. ఈరోజు ఉదయం సెర్చ్ వారెంట్ లేకుండానే ఎందుకు వచ్చారంటూ ఆయన వాళ్లతో వాగ్వాదానికి దిగిన సందర్భం. అలాగే మొన్న కూడా పుట్టా సుధాకర్ యాదవ్ ఇంట్లో కూడా ఐటీ దాడుల సందర్భంలో సీఎం రమేష్ వాగ్వాదానికి దిగారు. సో మొత్తంగా అటు పుట్టా సుధాకర్ యాదవ్ కావచ్చు, అంతకుముందు నారాయణ కావచ్చు, ఇప్పుడు సీఎం రమేష్ కావచ్చు, నిన్న గుంటూరులో ఒక టీడీపీ నేత ఇంట్లో కూడా ఐటీ సోదాలు జరిగినట్టుగా సమాచారం ఉంది. మొత్తంగా దీని మీద తెలుగుదేశం పార్టీ ఎలక్షన్ కమిషన్, రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ ద్వివేది గారికి ఒక ఫిర్యాదు చేయడం జరిగింది నిన్న. దాని మీద ఆయన స్పందిస్తూ దీనికి సంబంధించి ఐటీ అధికారులు వివరణ కోరారు. అయితే గత 4-5 సంవత్సరాలుగా ఆదాయ పన్ను ఎగవేత లాంటి వ్యవహారాలు ఉన్నప్పటికీ కేవలం ఈ సమయంలో ఐటీ దాడులు చేయటం పట్ల అది రాజకీయంగా చేస్తున్నారన్న అనుమానానికి దారితీస్తోంది. తెలుగుదేశం పార్టీ దీని మీద తీవ్రంగా స్పందిస్తోంది. ఈ అంశం మీద మాట్లాడదాం. రామకోటయ్య గారు, ఇది ఒక విషయం అండి. అంటే ఏంటంటే ఎలక్షన్ సమయంలో నేను ఏది మాట్లాడినా మళ్ళీ రామచంద్రారెడ్డి వేరుగా తీసుకోవచ్చు. ఎలక్షన్ సమయంలో ఇష్యూస్ ఈ విధంగా జరగడం బాధాకరం. ఎందుకంటే ఎవరైతే అభ్యర్థులు నుంచుంటున్నారో వాళ్ళ దగ్గరికి ఇన్కమ్ ట్యాక్స్ దాడి. కానీ నా కారు నిన్న 16 సార్లు నేను ప్రచారంకి వెళ్తున్నాను, 16 సార్లు నా కారు చెక్ చేశారు. ఏముంది, మనం జనరల్గా అవకాశం ఇస్తే తప్పేం లేదు. కానీ ఏంటంటే వాళ్ళ యొక్క మానసిక స్థితి, ఇళ్లకి వెళ్ళి అక్కడ చెక్ చేసి ఇబ్బంది పరిస్థితి సృష్టించడం బాధాకరం. దీన్ని యాజ్ పర్ సెక్షన్ ప్రకారం మా కనకమెడల రవీంద్ర కుమార్ గారు వారు వెళ్ళి ఈసీకి విన్నవించడం జరిగింది. వారు కూడా పరిశీలిస్తామని చెప్పడం జరిగింది. ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఎన్నికలకు ముందు జరుగుతున్నటువంటి కొన్ని విషయాలు ఎక్కడైతే న్యాయంగా ఒకవేళ పోలీసులు సోదా చేసినప్పుడు డబ్బులు పట్టుబడ్డాయి అనుకో మనం ఏం మాట్లాడడానికి లేదు. నేను నాతో పాటు ఇంకొక 4 కార్యకర్తలు ఎక్కారు. తెలియకుండా ఇంకొక కార్యకర్త జేబులో 10 లక్షల రూపాయలు డబ్బులు పట్టుకొచ్చాడు. మనం చూడలేం. 2,000 రూపాయల కట్టలు జేబులో పెట్టుకొచ్చాడు అనుకోండి, నా కారులో దొరికింది అనుకోండి, నాకు 5 ఎక్కాం, 5కి నాకు తెలియదు, సంబంధం లేకుండా 5 ఎక్కాం అనుకోండి. ఎక్కితే ఒక ఆయన జేబులో 10 లక్షలు ఉన్నాయనుకోండి, చెక్ చేస్తే రామకోటయ్య కారులో దొరికింది అన్నట్టుగా ఇవాళ ఏంటంటే వ్యక్తుల్ని టార్గెట్ చేస్తున్నారు. నేనేమంటానంటే వ్యక్తులు టార్గెట్ చేయకండి, మీరు చెక్ చేయండి, పోలీస్ చెక్ చేయండి, ఇన్కమ్ ట్యాక్స్ చెక్ చేయండి, ఎనీథింగ్ వీఆర్ రెడీ. తప్పు చేసే పార్టీలో ఉన్నటువంటి అంటే ఏంటంటే మీరు చేసింది స్ట్రైట్గా చేసినటువంటిది 3 చోట్ల వెళ్ళినా కూడా, ఎక్కడికి వెళ్ళినా కూడా సీఎం రమేష్ గారు కానీ, పుట్టా యాదవ్ గారు కానీ, లేకపోతే ఇంకొక చోట కానీ 3 చోట్ల జరిగిన విధానంలో 3 చోట్ల కూడా తెలుగుదేశం వ్యక్తులనే మనం టార్గెట్ చేయడం జరిగింది. ఇదే ఇప్పుడు నిన్న అద్వానీ గారు మాట్లాడిన మాటలకి దీనికి కూడా దగ్గర సంబంధాలు ఉన్నాయి చూడండి. ఎందుకంటే ఎక్కడ కూడా రాజకీయ ప్రత్యర్థుల్ని మనం వాళ్ళ దేశభక్తులు కాదంటాం చాలా తప్పు అని. వాళ్ళందరూ ట్యాక్స్ పే చేసేటువంటి వాళ్ళే, వ్యాపారం చేస్తూ ట్యాక్స్ పే చేసేటువంటి వాళ్ళే. మీరు ఇవాళ ఎన్నికల కోడ్ని ఉల్లంఘించి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వాళ్ళకి సోదాలు చేయాల్సిన అవసరం లేదు కదా. ఇదేంటంటే ఏదో పెద్దగా మాట్లాడి ప్రజలు పెద్దగా అరిచేసేసి ఇలా చేస్తున్నారు, అన్యాయం చేస్తున్నారు, దుర్మార్గం చేస్తున్నారు అని పెద్దగా అరిచామనుకుంటే ఏం లేదు. ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇందాక సోదరులు రామచంద్రారెడ్డి గారు మాట్లాడుతూ ఈయన నేను ధర్నాలు చేశాను, నేను ఎంతో చేశానంటారు. నువ్వు స్వామి మీరు ఏ ధర్నా చేయక్కర్లా. రాష్ట్రంలో ఉన్న 1,30,00,000 ఎకరాలకి ప్రతి పంటకి 3 పంటలకి నీరు రావడానికి కావాల్సిన ఏర్పాటు జరుగుతుంది. ఏమి చేయక్కర్లా. అది చేసినటువంటి యజ్ఞం మొదలెట్టినటువంటి వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి, సాకారం చేస్తున్నటువంటి వ్యక్తి అపర భగీరథుడు చంద్రబాబు నాయుడు. కాదు కదా, చెప్పాలి కదా. నేను మళ్ళీ రామచంద్రారెడ్డి దాంట్లోకి వెళ్ళిపోతాడు ఆయన. రామచంద్రారెడ్డి గారు ఈ వరుస దాడుల వెనక పదాన్ని ఉపసంహరించుకోండి. చంద్రబాబు నాయుడు వ్యవసాయాన్ని రామచంద్రారెడ్డి గారు ఏంటండి మీ పొగడతలు? రామచంద్రారెడ్డి గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడే కాదు.
వ్యవసాయాన్ని రామచంద్రారెడ్డి గారు, వ్యవసాయం మీరు లైన్ లో వెళ్తారా లేకపోతే వేరే మీ రంగాలు ఇష్టం వచ్చింది చూసుకోండి. మాట్లాడతారా సార్? వ్యవసాయం వద్దు, వ్యవసాయం రామచంద్రారెడ్డి వద్దు గారు. పెద్ద మనిషి అంట అపర భగీరథుడు అయిపోయిందా? రామచంద్రారెడ్డి గారు వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేసి రైతాంగాన్ని ఒక్క నిమిషం నాశనం రామచంద్రారెడ్డి చేసిన గారు. వ్యక్తిని పట్టుకొని రామచంద్రారెడ్డికి అపర భగీరథుడు వేరే అంటారా? ఆలోచన లేదు, మాట్లాడటం చంద్రబాబు నాయుడు తప్పితే. ఏంటండి అపర భగీరథుడు? ఏమయ్యా, నవ్వుకుంటారు. మీకు తెలిసి మాట్లాడడం జనం తెలియకుండా నవ్వుకుంటారు కాక. మాట్లాడతారండి. ఏం మాట్లాడతారండి? 13 లక్షల ఏం మాట్లాడతారండి మీరు? కాదు, 13 చంద్రబాబు లక్షల నాయుడు ఎకరాలు అపర కృష్ణా డెల్టాలో భగీరథుడు. ఎవరు ఇచ్చారండి? 13 లక్షల ఎకరాలు కృష్ణా డెల్టాలో ఎవరు ఇచ్చారు? తెలియకుండా మాట్లాడకండి రామచంద్రారెడ్డి గారు, ఏం మాట్లాడతారు? ఈ పదాలు ఉపసంహరించుకోండి. ఈ పదాలు ఉపసంహరించుకోండి. చంద్రబాబు నాయుడు అపర భగీరథుడా? వ్యవసాయాన్ని వ్యవసాయాన్ని పండుగ రామచంద్రారెడ్డి గారు చేసిన ముఖ్యమంత్రి రామచంద్రారెడ్డి గారు మీరు ఇలా మాట్లాడుతుంటే మీ ఆడియో మ్యూట్ అవుద్ది. అపర భగీరథుడా? Please, మీ ఆడియో మ్యూట్ అవుద్ది. మీరు లైన్ లో లేకుండా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు రామచంద్రారెడ్డి గారు. చర్చలో కొన్ని చర్చ నియమాలు ఉంటాయి. కిరణ్ గారు మా వాయిస్ కూడా వినిపించండి. మా వాయిస్ కూడా వినపడాలి కదా ప్రజలకి. చెప్పేది వినండి సార్. ఆయన నేను అడిగిన అపర దానికి చెప్పండి. భగీరథుడు ఏ విధంగా నేను అడిగిన దానికి చెప్పండి. నేను అడిగిన దానికి చెప్పండి. మీ వాయిస్ నేను అడిగిన దానికి కాకుండా మీ ఇష్టం మాట్లాడమే మీ వాయిస్. నేను అడిగిన దానికి చెప్పండి సార్. Point ఐటీ to దాడుల point గురించి మనం మాట్లాడాలి కదా. మాట్లాడుతున్నాను. మీరు ఐటీ దాడుల గురించి మీ వాదన మీరు అదే చెప్పండి సార్. Yes, లేదు వాళ్ళ దగ్గర yes. ఏమీ. ఐటీ దాడుల గురించి కాదు, రామకోట గారికి చెప్పండి. రామకోట గారికి చెప్పండి ఏం మాట్లాడారో. ఆయన Yes, yes, చెప్పేదానికి మీరు క్వశ్చన్ ఇంత ముందు చెప్తానండి. మాట్లాడిన దానికి ఆయన మీరు సమాధానం టాపిక్- చెప్పడానికి ప్రయత్నం మీరు టాపిక్ చేశారు. డైవర్ట్ చేసి డ్రాగ్ దట్ ఇష్యూ బాస్. Yes. మీరు టాపిక్ డైవర్ట్ చేసి నా మీద టాపిక్ చెప్తారండి. మీరు డైవర్ట్ మీరు టాపిక్ చేశారండి డైవర్ట్ ఇంతకు ముందు. మీరు మార్కాపురము, తాగునీళ్లు, సాగునీళ్లు రామకోట గారు టాపిక్ చేశారు. మీరు డైవర్ట్ రామకోట గారు చేశారు. చేశారు, మీరు చేశారు. డైవర్ట్ చేసిన నేను తర్వాత ఆయన చేయలేదు. మాట్లాడరా? నేను చేయలేదు. మీరు చెప్పిందని మీరు ఆరోపణలు చేసి విమర్శలు చేస్తే ఆయనకి చెప్పుకునే అవకాశం వద్దా? అంటే చంద్రబాబు నాయుడు అపర భగీరథుడు అంటే మేము ఎంత వినాలా? చంద్రబాబు నాయుడు నూటికి అపర 150 భగీరథుడు మేము ఎంత శాతం. వినాలా? నేను ఇప్పుడు కాదు, ఎంత ముందు కూడా మాట్లాడాను. 13 లక్షల ఎకరాలు కృష్ణా డెల్టాలో ఇచ్చిన వ్యక్తి ఎవరండి? ఎవరు ఇచ్చారు? చంద్రబాబు నాయుడు గారే ఇచ్చారు. ఎవరు? దయచేసి ఎక్కడ అర్థం ఇచ్చారు? చేసుకోండి. నేను ఒక చంద్రబాబు విషయం, నాయుడు ఒక ఎకరా ఈ నీళ్ళు రాష్ట్రంలో లేదు. ఆంధ్రప్రదేశ్ లో ఈ ఒక రాష్ట్రంలో ఎకరాకు నీళ్ళు ఇవ్వలేదు. సాగునీటి ఏం కోసం మాట్లాడుతున్నారు? ఆలోచన చేసిన వ్యక్తి వైఎస్ చంద్రబాబు అయితే, నాయుడు గురించి సాకారం అపర చేసిన వ్యక్తి ఉపసంహరించుకోండి. చంద్రన్న. ఆ పదాన్ని ఉపసంహరించుకోండి. ఆ పదాన్ని ఉపసంహరించుకోండి. అపర భగీరథుడు ఏంటంటే చంద్రబాబు నాయుడు. రామచంద్రారెడ్డి మాట్లాడటం అనవసరం. మీరు ఏం మాట్లాడారో మాట్లాడుకోండి, ఎందుకు అనవసరం. నేనేదో ఉన్న వాస్తవాలు చెబుతున్నా, ఇంకా మీరు అది కూడా వైఎస్ రాజశేఖర రెడ్డిని కూడా మీరు తిట్టేస్తారు మీ పోటీలో. ఆలోచన చేసిన వ్యక్తి Right, వైఎస్ అయితే, right. ఎవరు? సాకారం చేసిన వ్యక్తి చంద్రన్న. ఒక్క నిమిషం సార్ రామకోటయ్య గారు. మీ ఇద్దరు సాగునీటి మీద ఇంకొక చర్చ పెట్టండి. కాదండి, అసలు నేను సాగునీటి- మాట్లాడేది ఇందాక ఇష్టం వచ్చినట్టు లైవ్ లో మాట్లాడితే మనం చెప్పొద్దండి. నేను అదే అందుకే Is it నేను- not our అందుకే నేను responsibility? మిమ్మల్ని అలౌ చేశాక ఒక నిమిషం అలౌ చేశాను. అందుకే మళ్ళీ దాని మీద రామచంద్రారెడ్డి గారు మళ్ళీ మీరు కనీసం ఇక్కడ నేను మాట్లాడలేదు. మోడరేటర్ చెప్పింది మీరు ఇద్దరు వినకపోతే Okay. Right, right, చర్చను right. ఎట్లా ముందుకు తీసుకెళ్తాం Right, సార్? right, right. ఒక్క నిమిషం అజయ్ గారు. ఈ దాడులు కిరణ్ గారు ప్రత్యేకంగా ఈ ఇటీవల కాలంలో మన రాష్ట్రంలో ముఖ్యంగా ఐటీ దాడులు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. అవన్నీ కూడా ఒక పార్టీని టార్గెట్ చేసి జరుగుతున్నట్టుగా వరుస క్లియర్గా కనిపిస్తుంది నాకు. ఇప్పుడు దాదాపు ఒక 5-6 అభ్యర్థుల మీదే దాడులు జరిగాయి. అట్లాగే ఈ దాడులు జరగడమే కాకుండా కొంత అభ్యర్థులుగా పోటీ చేస్తున్న వాళ్ళకి ఓ వైపు నుంచి రాజకీయ బెదిరింపులు, ఆ పోటీ నుంచి విరమించుకోమని, లేకపోతే పార్టీలు మారమని, వాళ్ళ ఆర్థిక మూలాలు ఎక్కడైతే ఉన్నాయో ఆర్థిక మూలాలకు సంబంధించినటువంటి విషయాలను దగ్గర పెట్టుకుని ప్రత్యర్థుల్ని బెదిరించడం, దాని సీక్వెన్సు, దాని తర్వాత పరిణామం ఏం జరుగుతుంది? ఏకంగా ఐటీ దాడులు జరుగుతున్నాయి. ఐటీ దాడుల్ని మనం వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. పన్ను ఎగవేతదారులు లేకపోతే ప్రభుత్వానికి పన్ను ఎగ్గొట్టేటువంటి వాళ్ళు ఎవరి మీదైనా దాడులు చేయొచ్చు, చర్యలు తీసుకోవచ్చు. కానీ టైమింగ్ ఏంటనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు గత 5 ఏళ్లుగా ఎప్పుడు ఎవరి మీద ఇప్పుడు పోలీసులు వచ్చిన వాళ్ళు ఇప్పుడు సెర్చ్ వారెంట్ కూడా అవసరం లేదు. ఇప్పుడు ఎన్నికల సమయం కాబట్టి, ప్రభుత్వాలు లేవు కాబట్టి సెర్చ్ వారెంట్ అవసరం లేదు, మేము సోదాలు నేరుగా నిర్వహించవచ్చు అని చెప్తున్నాయి. ఇప్పుడు సోదాలు నిర్వహించచ్చా నేరుగా అంటే? ఒకవేళ ఇది నిజానికి మీరు అన్నట్టుగా ఇది సాధారణ ప్రక్రియ, ఐటీ దాడులు జరగడం సాధారణ ప్రక్రియ. కానీ వరుసగా ఎన్నికల వేళ జరగడం అనేది ఆ టైమింగ్ చాలా ఇంపార్టెంట్. అది ప్రజల్లో కానీ ఒక రకమైనటువంటి అభిప్రాయాన్ని కలిగిస్తుంది. టార్గెటెడ్గా ఓ పార్టీని లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్నాయి అనేటువంటి విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తుంది అభిప్రాయం. ఓకే, దానివల్ల ఎవరికి నష్టం? ఆ పార్టీకి ఎంత నష్టం నాకు తెలియదు. కానీ ప్రజాస్వామ్యంలో స్వతంత్రంగా ఉండాల్సినటువంటి వ్యవస్థలు స్వతంత్రంగా ఉండటమే కాకుండా ఉన్నట్లుగా కూడా కనిపించాలి. అలా ఉన్నట్లు కనిపించడం లేదు ఇక్కడ. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, మీరు ఇదే ఏకకాలంలో బీజేపీ పారిశ్రామికవేత్తలు, బీజేపీ వ్యాపారవేత్తల ఇళ్ల మీద కూడా ఐటీ దాడులు, అలాగే వైకాపా పారిశ్రామికవేత్తల ఇళ్ల మీద కూడా ఏకకాలంలో దాడులు జరిగితే మీరు సమానంగా ప్రజాస్వామ్యంలో కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఐటీ శాఖ పక్షపాతం లేకుండా వ్యవహరిస్తుందని అనుకుంటారు. అది వ్యవస్థ
వ్యవస్థకి గౌరవం. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే వ్యవస్థల్ని దిగజార్చి వ్యవస్థల్ని చేతిలో పెట్టుకుని వ్యవస్థల్ని ప్రత్యర్థుల మీదకి ప్రయోగించడం. ఇందాక రామకోటయ్య గారు చెప్పినట్లు అద్వానీ గారు చెప్పింది కూడా అదే. అది ప్రజాస్వామ్యంలో అది ఎక్కడికి దారి తీస్తుంది? ఇప్పుడు పోలీసు దాడులు, ఐటీ దాడులు ఇవన్నీ కూడా దాడి చేయడానికి ఇప్పుడు నిర్దిష్టమైన ఆరోపణ, నిర్దిష్టమైన సమాచారం ఉంటే పోలీసులు ఎవరి మీదైనా తనిఖీ చేయొచ్చు. మొన్న డీజీపీ కారు తనిఖీ చేశారు, రేపు ముఖ్యమంత్రి ఇల్లు కూడా తనిఖీ చేయండి అవసరం అయితే. దానికి ఎవరు అతిథులు కాదు. కానీ పాయింట్ ఏంటంటే మీరు చేసేటువంటి దాంట్లో సమదృష్టి ఉండాలి, టైమింగ్ ఉండాలి. అంటే ఇప్పుడు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పోటీ అభ్యర్థులు, తెలుగుదేశం నాయకులు మాత్రమే అని చెప్పదలుచుకున్నారా? ఒక్క నిమిషం సార్, అసలు ఏం జరిగింది కడపలో? మా ప్రతినిధి చంద్రమోహన్ రాజు లైన్లో ఉన్నారు. చంద్రమోహన్ రాజు నమస్తే. చంద్రమోహన్ రాజు, ఎట్లా కడపలో సీఎం రమేష్ ఇంట్లో ఐటీ సోదాలు అంటున్నారు, వివరాలు ఏంటి? కిరణ్, ప్రధానంగా రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్ ఇంటిలో ఈ రోజు తెల్లవారుజాము నుంచి కూడా పోలీసులు ఆకస్మికంగా దాడి చేశారు. దాదాపు 30 మంది పోలీసులు ఇంటినంతా కూడా సోదా చేశారు. ఇంటిలోని అణువణువున కూడా క్షుణ్ణంగా పరిశీలించారు. ఇంటిలోని కొన్ని బెడ్రూమ్ లో, అలాగే మిగతా కొన్ని వాళ్ళ పర్సనల్ సంబంధించిన సూట్ కేసులు అవన్నీ కూడా తీసి విచారించడం జరిగింది. అయితే అక్కడ ఏమీ దొరకకపోవడంతో పోలీసులు వెనుదిరిగి వెళ్లారు. గత 2 రోజుల క్రితం మైదుకూరు ఎమ్మెల్యే అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ ఇంటిపైన ఐటీ అధికారులు దాడి చేయడంతో పాటు అక్కడ అన్ని తనిఖీలు చేశారు. అక్కడ కూడా ఏమీ దొరకకపోవడంతో ఐటీ అధికారులు వెనుదిరిగారు. ఇదే క్రమంలో దాదాపుగా ఒక 2 రోజుల నుంచి వస్తున్న పుకార్ల ఆధారంగా పోలీసు అధికారులకు అలాగే ఎన్నికల అధికారులకు కొన్ని తప్పుడు ఫిర్యాదులు వెళ్తున్నట్లు ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులే తమ పైన ఐటీ రైట్స్ చేయిస్తున్నారు, అలాగే పోలీసులతో దాడులు చేయిస్తున్నారు అనే ఆరోపణలు చేస్తున్నారు. ఇందాక సీఎం రమేష్ చెప్తున్నది కూడా అదే. తమ ఇంటిలోకి వచ్చి అసలు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఈ పేద ప్రజలకు సంక్షేమ పథకాలతో పాటు వివిధ అభివృద్ధి పథకాలను చేయడంతో పాటు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందనే, తెలుగుదేశం అభ్యర్థులు గెలుస్తారనే క్రమంలో ఈ రకమైన కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు పోలీసులతో, అటు ఐటీ అధికారులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే కేంద్రంలోని బీజేపీ పార్టీ కలిసిపోయి తమ పైన దాడులు చేస్తూ ఇట్లా ఇబ్బందులకు గురి చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని సీఎం రమేష్ ఆరోపిస్తున్నారు. అలాగే మరికొంతమంది పైన కూడా దాడులు జరిగే అవకాశం ఉన్నాయి. పార్టీకి సంబంధించిన దాడులు జరుగుతున్నాయి. రాజు, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఒక్కసారి సీఎం రమేష్ గారు మనకు ఫోన్ లైన్లో ఉన్నారు. రమేష్ గారు నమస్తే అండి. రమేష్ గారు, నిన్న పుట్టా సుధాకర్ యాదవ్ ఇంట్లో కూడా మీరు దీనికి సంబంధించి కాస్త వాగ్వాదం అయింది, దాన్ని మీరు గట్టిగా నిలదీసిన సందర్భం కూడా చూసాము. ఇవాళ మళ్ళీ మీ ఇంట్లో జరగడం ఏంటి? దీనికి కారణాలు ఏమనుకుంటున్నారు? మీ వాదన ఏంటి? దీంట్లో వాదన ఏమనుకుంటున్నారు అని క్రిస్టల్ క్లియర్ గా చిన్న పిల్ల 2వ తరగతి పిల్లలకు కూడా అర్థమవుతుంది. ఎలక్షన్ కమిషన్ డైరెక్షన్, ఎలక్షన్ కమిషన్ కు పై నుంచి ఎవరు ఇన్స్ట్రక్షన్, విజయసాయి జగన్మోహన్ రెడ్డి, నరేంద్ర మోడీ, అమిత్ షా. అక్కడ ఇన్స్ట్రక్షన్, ఇది డైరెక్షన్, ఇక్కడ యాక్షన్. ఇప్పుడు పోలీసు ఎవరు కంట్రోల్లో ఉన్నారు? టోటల్ ఎలక్షన్ కమిషన్ కంట్రోల్లో ఉన్నారు. ఎందుకంటే ఐటీ వాళ్ళకు మనం చెప్పారు, మీరు అనవసరంగా చేయొద్దు, మీరు అనవసరంగా రాజు వచ్చేది కానీ నేను రాకుండా ఉంటే కదా ఎందుకు ఊరికే మీరు ఇక్కడ ఏమీ దొరకకుండా మీరు 3 గంటలు కూర్చొని బయట టీవీలలో స్పెక్యులేషన్ సుధాకర్ రాజు భారీ నగరు ఈ మాత్రం చేసేది ఎలక్షన్ వరకు డిస్టర్బ్ చేసేయాలని వచ్చారు మీరు, ఇది చేయడం కరెక్ట్ కాదు అని చెప్పినప్పుడు అప్పుడే మా కొంత ఇదైతే వాళ్ళని నేను రక్షించి బయటకు పంపించాను. వాళ్ళు కూడా చెప్పారు మీడియాకి, నేను వెళ్ళడం కూడా మీడియా తీసుకొని వెళ్ళా, రేపు ఎన్ని చేస్తారు లేదంటే దౌర్జన్యం చేశారు అక్కడికి వెళ్ళి అది ఇదని మీడియా తీసుకెళ్లి మీడియా ముందరనే అన్ని వాళ్ళు క్వశ్చన్ చేశారు. అంటే రమేష్ గారు ఈ సాధారణ దాడులు దీనికి సంబంధించి పెద్ద ఇంపార్టెన్స్ లేదు, సాధారణ దాడులు జరిగితే దీన్ని రాజకీయ కోణంలో ప్రొజెక్ట్ చేస్తున్న టీడీపీ అని చెప్పే వాళ్ళకి ఏం చెప్తారు? తెలియదు అంతే కదా, అన్ని సంస్థలపైకి పోతారు, వాళ్ళ ఆఫీస్ పైకి, వాళ్ళ ఎక్కడెక్కడ బ్రాంచెస్ ఉన్నాయో ఆ బ్రాంచెస్ దగ్గరికి అన్ని చేస్తారు. పకడ్బందీగా సర్చ్ చేయాలంటే కనీసం అంటే 3 నెలలు వాళ్ళు అన్ని ఇన్ఫర్మేషన్ తీసుకుని 3 నెలల కిందట డేట్ లో ఉండాలి, 3 months బిఫోర్, లేకపోతే మినిమం 6 days బిఫోర్ వాళ్ళు అన్ని ఎంక్వైరీ చేసుకొని రెక్కి చేసుకొని చేస్తారు. ఈ మాదిరి ఎలక్షన్ క్యాండిడేట్ కాదు. వాళ్ళే చెప్పారు మాకు పై నుంచి ఇన్స్ట్రక్షన్ సార్, మాకే ఇన్ఫర్మేషన్ లేదు, ఏం లేదు, వాళ్ళ అంతటికి వెళ్ళండి, మేము అక్కడ మీకు డైరెక్ట్ ఇస్తాం, అక్కడ చూడండి పోయండి. మామూలుగా ఇన్కమ్ ట్యాక్స్ ఎప్పుడు కూడా సర్చ్ 6 గంటలకు వెళ్తారండి, ఇట్లా 2 గంటలకు పోయినది లేదు ఎప్పుడు కూడా.
ఇంతకు మీ ఇంటికి ఎప్పుడు వచ్చారండి? ఎన్ని గంటలకు వచ్చారు? రాత్రి వచ్చి ఎలక్షన్ క్యాన్వాస్ చూసుకుని వచ్చి పడుకున్నప్పుడు 1:30 అయింది. ఓకే. మార్నింగ్ 6 గంటలకు నాకు వచ్చి ఇంట్లో పనిచేసే అబ్బాయి, సార్ కింద చాలా మంది పోలీసులు వచ్చారు, పోలీసులు మొత్తం ఇంట్లోకి రావాలంటున్నారు, మీరు కిందికి రండి అని. రాని పర్లేదు అని చెప్పి నేను వెళ్తే చాలా అది చూస్తే దానికి భయం వేసింది. అంతమంది పోలీసులు తప్ప అని వాళ్ళని వీళ్ళందరినీ, సెంట్రల్ పోలీసుని వాళ్ళని వీళ్ళందరినీ తీసుకొని వచ్చారు. వచ్చి ఏంటైనా అయితే వారెంట్ ఉందా, లేకపోతే సర్చ్ వారెంట్ ఉందా, దేనికి ఏమైనా కంప్లైంట్ ఉందా అని అడిగాను. అడిగితే ఏం లేదు, మాకు ఇన్స్ట్రక్షన్ అన్నారు. మీరు ఉండండి, నేను ఎస్పీతో మాట్లాడతాను అన్నాను. ఎస్పీతో మాట్లాడితే లెట్ దెమ్ డూ దేర్ డ్యూటీ, డోంట్ అబ్స్ట్రక్ట్ దెమ్ అన్నారు. ఓకే చూసుకోండి అని చెప్పేసి 1 hour మొత్తం ఇల్లు మొత్తం ఇంచి చూశారు. వచ్చి బయటకు వచ్చి, సరే నేను అప్పటి నుంచి కంటిన్యూగా మీడియాలో ఉన్నాను. ఇప్పుడే సమాచారం ఏంటంటే మా విలేజ్ 5,500 ఓట్లు. ఇక్కడ వన్ సైడ్ విలేజ్, హిస్టారికల్ గా ఎప్పుడు కూడా తెలుగుదేశంకు వన్ సైడ్ అనమాట, ఏం లేదు. అటువంటి విలేజ్ లో మొత్తం ఊరినంతా డిస్టర్బ్ చేయాలని ఇప్పుడు ఇల్లు ఇంచి చెక్ చేస్తున్నారు. అంటే ఏమనండి అర్థం? రమేష్ గారు, మొన్న కడప ఎస్పీని మార్చడానికి ఇవాళ జరుగుతున్న దానికి ఏమన్నా సంబంధం ఉందనుకోవాలా? ఏం లేదు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అంటే నరేంద్ర మోడీ, అమిత్ షా, జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి వీళ్ళంతా కలిసిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు వెళ్లే మీటింగ్లకి స్పందన చూసి ఇంకా మనకు డిపాజిట్లు రావనే ఉద్దేశంతో ఎలక్షన్ వరకు వీళ్ళని మొత్తం డిస్టర్బ్ చేయాలి, ఒక భయభ్రాంతులు చేయాలి. ఇంకొక రూమర్ తెలుసా మీకు? మాకు 2 రోజుల నుంచి బాగా ఇక్కడ జిల్లాలో నిలబడుతుంది. కొంతమంది వైసీపీ కార్యకర్తలను తెలుగుదేశం కండువాలు వేసుకొని, తెలుగుదేశం జెండాలు పట్టుకొని జగన్మోహన్ రెడ్డి లేదంటే విజయమ్మన, షర్మిలానా ఎవరో ఒకరు పోయి వాళ్ళ కార్యకర్తలు తెలుగుదేశం కండువాలు వేసుకొని, అంటే ప్రజలకు తెలుగుదేశం వాళ్ళు చేసేది అనిపించాలా అని వాళ్ళు ఏదో ఒకటి చేయాలా, మళ్ళీ ఇంకో కోడి కత్తి మాదిరి చేయాలన్నా, లేకపోతే కింద పోయాలన్నా, లేకపోతే పైన వేయాలన్నా, లేకపోతే సుగత పడిపోవాలన్నా, ఏమి చేస్తే ప్రజల్లో సానుభూతి వస్తుందని డిస్కస్ చేసుకుంటున్నారంటే ఎక్కడికి పోతుంది? దేనికైనా తగ్గించారండి వీళ్ళు, దేనికైనా తగ్గించారు. ఇదే సాగువారు ఏవో ఎలక్షన్ లో మనము ఇప్పుడు బయటపడకుండా పోతే మన పార్టీ ఎట్లా ఉండదు. ఆ పార్టీ ఎక్కువ బయటపడతాం, వాళ్ళు కింద తలెత్తి పైకి కాలు పెట్టినా కూడా వాళ్ళు వచ్చే సమస్య లేదు. ఫైనల్ గా రమేష్ గారు, దీని మీద ఎట్లాంటి యాక్షన్ తీసుకు పార్టీ పరంగా ఎలాంటి ప్రతిచర్య ఉండబోతుంది? పార్టీ పరంగా ఏం చేయబోతున్నారు దీనికి సంబంధించి? నిన్న ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ కి ఫిర్యాదు చేశారు, దీని మీద ఒక నివేదిక ఇమ్మన్నారు, అయినా మళ్ళీ ఇవాళ మీ మీద దాడి జరిగింది. ఎలాంటి చర్యలు తీసుకుంటే ఏ రకంగా పార్టీ ముందుకెళ్తుంది? ప్రజలు తెలియజేస్తున్నా, ప్రజలారా మీరు గమనించండి, ఇంత అధికారంలో లేకుండానే ఇన్ని అన్యాయం చేస్తున్నారు. పొరపాటున కూడా మీరు ఏదైనా అయితే ఇది ఒక ఎక్కడో మనం పూర్వం వింటున్నాం, ఉగాండానా లేకుంటే వేరే ఒక నిరంకుశత ప్రజలు ఎవరిని బతికించకుండా ఆ మాదిరి చేస్తే, ఎందుకంటే అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా నేరస్తులే, అక్కడ ఉండే వాళ్ళ మెంటాలిటీ అందరూ కూడా చూడండి. అదే తెలుగుదేశంలో ఉన్న వాళ్ళని చూడండి. చంద్రబాబు నాయుడు ఏ విధంగా పాలన చేస్తారు, జగన్మోహన్ రెడ్డి చేస్తే ఏ విధంగా అరాచకాలు ఉంటాయి అనేదే ప్రజలు గమనిస్తున్నారు. రేపు 11వ తారీఖు ఎప్పుడెప్పుడు వస్తున్నాయి ప్రజలు చూస్తున్నారు. గురువారం నాడు ఓటు జరుగుతుంది. గురువారం నాడు తెలుగుదేశం పార్టీకి ఓటేస్తారు. శుక్రవారం నాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడు. అదే గురువారం నాడు వైసీపీకి ఓటేస్తే జగన్మోహన్ రెడ్డి శుక్రవారం నాడు కోర్టుకు వెళ్తాడు. మనం ప్రజలు తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అనేది ఈరోజు డిస్కషన్ జరుగుతుంది ప్రజల్లో. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఇన్ఫర్మేషన్ అందించినందుకు. అది సాయికృష్ణ గారు, ఇక్కడ వైసీపీ బీజేపీ కలిసి చేస్తున్నాయి, లేకపోతే ఎన్నికల వేళ ఎలా జరగడం ఏంటి? మొన్ననే కడప ఎస్పీని మార్చారు మళ్ళీ. అంటే తెలుసో తెలియకో యాదృచ్ఛికమా పక్కన పెడితే అసెంబ్లీలో చంద్రబాబు నా చుట్టూ ఉండే వాళ్ళ మీద ఐటీ దాడులు జరుగుతాయి అని ఒక వ్యాఖ్య కూడా ఆయన చేశారు, చాలా ఆవేదనపూర్వకంగా చేశారు. అది అంటే పార్టీలను పక్కన పెడితే ఆయన చేయంగానే మళ్ళీ ఈ రకంగా ఈ ప్రజలంతా సింక్ చేసుకునే ప్రమాదం కూడా ఉంది కదా. 2 విషయాలండి. ఒకటి, దాడులు వేరు, తనిఖీలు వేరు. ఇందాక సీఎం రమేష్ గారు ఒక మాట చెప్పారు, ఒకవేళ దాడి అయ్యేటట్టయితే ఏకకాలంలో అన్నిటి మీద జరుగుతాయి, 3 నెలల ముందు రెక్కి వేసుకుంటారు, ఒక స్ట్రాటజిక్ ప్లాన్ ఒకటి డ్రా చేస్తారు అని. ఇది తనిఖీలు. ఎందుకు భయపడుతున్నారు? ఎలక్షన్స్ ముందు మీలాంటి పన్ను ఎగవేతదారులు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ రిజిస్ట్రీలో రిజిస్టర్ అయిన వాళ్ళు, మీలాంటి అనేక సెక్షన్లో ఆదాయ పన్ను అక్రమాదాయాలు కలిగిన వాళ్ళ మీద సాధారణ తనిఖీలు జరగడం అనేది సర్వసాధారణం. ఈరోజు మీరు ఒక పార్టీని టార్గెట్ చేస్తున్నారు అని మాట్లాడుతున్న మేధావులందరికీ ఒక మాట చెప్తున్నాను నేను. 4 రోజుల క్రితం కర్ణాటకలో జరిగింది. 2,38,00,000 ఒక కార్యకర్త నుంచి పట్టుకున్నారు, భారతీయ జనతా పార్టీయే.
గుజరాత్లో రమేష్ వాఘేలా అనే కంటెస్టింగ్ క్యాండిడేట్ని 3 రోజుల క్రితం దాడి చేశారు. 5,60,00,000 పట్టుకున్నారు భారతీయ జనతా పార్టీ కార్యకర్త. అంటే వ్యవస్థలు వాటి పనివి చేస్తున్నాయి. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు మీరు దాన్ని తీసుకెళ్లి నరేంద్ర మోడీ డైరెక్షను, ఇంకోళ్ళ యాక్షను, వీళ్ళ రియాక్షను అని చెప్పక్కర్లేదు. ఎందుకంటే అసలు పాలన అంతా ఎవరి చేతిలో ఉంది? ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉంది. ఎలక్షన్ కమిషన్ డైరెక్షన్ ఇచ్చిందని మాట్లాడే పెద్ద మనుషులకి ఎలక్షన్ కమిషన్కి మేము డైరెక్షన్ ఇస్తే పాటించేటట్టు అయితే మీరు ఈరోజు చేస్తున్న పసుపు కుంకుమలు, లేకపోతే అన్నదాత సుఖీభావులు, మొదటి పేజ్ బ్యానర్ యాడ్లు ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ కు వ్యతిరేకంగా ప్రచారం చేసుకోవద్దంటే చెప్తున్నారు కదా మీరు. మరి దీనికి వ్యతిరేకంగా అది ఎందుకు ఇవ్వలేదు మా డైరెక్షన్ అయితే? సో మీకు వ్యతిరేకంగా ఏదన్నా జరిగితే దాన్ని ఏంటంటే తీసుకెళ్లి నరేంద్ర మోడీ మీ ఇంట్లో చీమ చిటుక్కుమన్న నరేంద్ర మోడీ భయపడుతున్నారు మీరు. ఎందుకంటే ఇంకోటి వాళ్ళ పార్టీ వాళ్ళు మీరు ఆగల, నాకు సమయం 2 నిమిషాలు టైం కావాలి నాది. ఇక్కడ ఎంత స్ట్రాటజిక్ గా నెగటివ్ క్యాంపెయిన్ క్యారీ అవుట్ చేస్తారో చూడండి. ఈ పరిస్థితి ఇదైతే తెలుగుదేశం వాళ్ళ మీదనే ఎందుకు ఎక్కువ జరుగుతున్నాయంటే 5 ఏళ్ల మీ అవినీతి చిట్టా తిరగేస్తే మీ పార్టీలోనే దొంగలు ఎక్కువ ఉన్నారు, మీ పార్టీలోనే అక్రమ ఆదాయాలు కలిగిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు, మీ పార్టీలోనే పన్ను ఎగవేద్దారులు ఎక్కువ ఉన్నారు. కాబట్టి ఎలక్షన్ టైంలో కొంత తనిఖీలు మీ మీద స్పెషల్ నిఘా ఉండటం అనేది కామన్. అది మేం చేస్తుంది కాదు. ఎలక్షన్ కమిషన్ మీ పాస్ట్ హిస్టరీ చూసి ఇంప్రెస్ అయ్యి ప్రతిరోజు మిమ్మల్ని ఒకసారి దర్శనం చేసుకొని మీరు ఏం చేయబోతున్నారో మహాప్రభు అని చెక్ చేసుకోవడానికి వాళ్ళు చేస్తున్నారు రొటీన్ ప్రాసెస్. ఈ రొటీన్ ప్రాసెస్ కి మీరు ఎందుకు భయపడుతున్నారు? ఈ రొటీన్ ప్రాసెస్ కి మీరు అసలు భయపడాల్సిన అవసరం లేదు కదా. దీన్ని మీరు వేరే పార్టీకో లేదా ఇంకొక స్వతంత్రమైన సంస్థని, నేను ఎలక్షన్ కమిషన్ కితాబు ఇవ్వట్లేదు, కానీ ఈ రోజు ఎలక్షన్ కమిషన్ ని కూడా మీరు అంటే మీరు సుప్రీంకోర్టు తీర్పుని తప్పుపడతారు, మీరు ఎలక్షన్ కమిషన్ తప్పుపడతారు, పార్లమెంట్ తప్పుపడతారు, పార్టీని తప్పుపడతారు. ఒక్క నిమిషం సాయికృష్ణ గారు, స్వతంత్ర వ్యవస్థలు కూడా ఈ మధ్య ఎలా పరిస్థితి ఎలా, స్వతంత్ర వ్యవస్థలు కూడా జనం నమ్మే పరిస్థితులు లేదు. సిబిఐ మీద ఎన్ని వచ్చినాయి చెప్పండి ఆరోపణలు? స్వతంత్ర వ్యవస్థలు స్వతంత్రంగా పనిచేసే పరిస్థితులు కనబడతాయి. మనం నమ్మాలి. ఒకటి సార్, రాజ్యాంగబద్ధంగా ఒక ఆంధ్రప్రదేశ్ కి తెలంగాణకి కలిపి ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించినప్పటి నుంచి ఎలక్షన్ కమిషన్ మీద ఆరోపణలు వస్తున్నాయి. దానికి జరుగుతున్న ప్రక్షాళన ఇది. మీరు పాత పాలకులు అలా చేశారు కనుక మీకు అధికారం ఇచ్చారు. మీరు పాత పాలకుల కంటే ఏ రకంగా భిన్నం చూపించలేకపోయారు. మీరు అన్ని వ్యవస్థల్ని నాశనం చేసి ఆర్థిక నేరాల్లో మేధావులు అలా చెప్పారు, ఇలా చెప్పారు కాదు. మీరు ఆత్మవిమర్శ చేసుకోండి. పోలీసులు నిర్లజ్జగా మిన్నకుండిపోయిన ఇసుక కుంభకోణాలు సిబిఐ దర్యాప్తు జరిగి తీరాలి. సిబిఐ దర్యాప్తు రాఫెల్ కుంభకోణాలు ఎందుకు జరగడం లేదు? ఈ రాష్ట్రంలో స్వతంత్రంగా పనిచేస్తుంటే ఈ వ్యవస్థ జరగడం లేదు, స్వతంత్రంగా పనిచేయడం లేదు. సాయికృష్ణ గారు ఒక్క నిమిషం సార్, వ్యవస్థల ధ్వంసం అనేది నేను బీజేపీ హయాంలోనే జరిగిందని నేను చెప్పాను. బీజేపీ హయాంలో జరిగింది. కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐని సిబిఐని కాంగ్రెస్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ అని చెప్పి బీజేపీ అనేక సందర్భాల్లో ఆరోపణ చేసింది. పోనీ బీజేపీ వచ్చిన తర్వాత ఏమైనా ప్రక్షాళన జరిగిందంటే బీజేపీ వచ్చిన తర్వాత కూడా దాన్ని బీజేపీ ఆ రకంగానే వాడుకుంటుంది. ఒకసారి ఎగ్జాంపుల్ చెప్పండి. అన్ని రకాలు చెప్పండి ఎగ్జాంపుల్ ఆన్ రికార్డ్ ఒకటి చెప్పండి. ఇదే బీజేపీ ఇలా వాడిందని ఆన్ రికార్డ్ మీరు కామెంట్ చేశారు. సిబిఐలో మీరు స్పెసిఫిక్ సిబిఐలో ఈ మధ్య కాలంలో జరిగిన లుకలుకలు కానివ్వండి, వ్యవస్థ నిర్వీర్యం చేసే పరిస్థితి ఈ దేశంలో ఎవరైనా కానీ సిబిఐ అంటే ఏదో పెద్ద రాజ్యాంగ సంస్థ, స్వతంత్ర సంస్థ అనుకుంటారు. దానిలో కూడా అవినీతి మరకలు ఉన్నాయంటే ఎలా నమ్మాలి చెప్పండి? వ్యవస్థనే అన్నారు. స్పెసిఫిక్ ఎగ్జాంపుల్ చెప్పని అడుగుతున్నాను. ఇవాళ జరుగుతున్నది ఏంటి? మీరు అదనపు డైరెక్టర్ తీసుకొచ్చి డైరెక్టర్ కి చేతులు కట్టేయడమే జోక్యం. అది మీకు అంతకంటే ప్రత్యక్ష నిదర్శనం కావాలి. అది ఒక డైరెక్టర్ ఉండగా
ఒక కొలీజియం ఉండగా మీరు డైరెక్టర్ ని బైపాస్ చేయడం కోసం తీస్తారా? మీరు మీరు ఆ CBI స్ట్రక్చర్ తీస్తారా? దాంట్లో అడిషనల్ డైరెక్టర్ ఉందో లేదో ప్రజలందరూ చూశారు సార్. అదేనండి, నిమిషం అదే చెప్తుంది. ఒకవేళ వ్యవస్థలు ధ్వంసం చేసినట్టయితే ఇది కనీసం బయటకు కూడా రాదు. ఒక్క నిమిషం, Yes. మన వాయిస్ బయటకు వెళ్ళాలనే ఉద్దేశంతో అవాస్తవాలు మాట్లాడటం ఇబ్బందికరం. ఏంటంటే ఏదైతే జరుగుతున్నటువంటి వ్యవస్థల మీద జరుగుతున్న విషయాల్లోనో ఇప్పుడు సీఎం రమేష్ గారు మాట్లాడారు. మాట్లాడిన సందర్భంలో మీరు ఏంటంటే మేము గుజరాత్లో అక్కడ 5 కోట్లు పట్టుబడ్డాం, లేకపోతే ఇక్కడ బొంబాయిలో 2 కోట్లు పట్టుబడ్డాం, పక్క ఊర్లో 3 కోట్లు పట్టుబడ్డాం, అంతా బీజేపీ వాళ్ళమే, మేము కూడా చాలా పారదర్శకంగా ఉన్నాం, మా వాళ్ళ మీద మేమే చేయించుకుంటాం అనే మాటలు మాట్లాడద్దు. కారణం ఏంటంటే ఇక్కడ ఈ రాష్ట్రంలో జరుగుతున్న విధానం గురించి ఇక్కడ మాట్లాడుకుంటున్నాం, గుజరాత్ లో జరిగే దాని గురించి మీరు మాట్లాడుతున్నారు. వ్యవస్థల మీద ఎన్నికల నియమావళిని పాటించాల్సిన అవసరం మీ మీద ఉంది. ఎక్కడైతే పోలీసులు రోడ్డు మీద వెళ్తున్న సందర్భంలో ఎక్కడే ఉందో చూడాలి. ఐటీ వ్యవస్థని ఇప్పుడు ప్రయోగించడం ఇబ్బందికరమైన పరిస్థితి. ఆ విషయం మరి సాయికృష్ణ గారు తెలుసో తెలియదో నాకు అర్థం కావట్లేదు. ఎవరు ప్రయోగిస్తారు రామకోట గారు? మేము మాకు బాగా మాట్లాడుతున్నాం కదా అనే ఉద్దేశంతో మనం పెద్దగా మాట్లాడటం అదేనండి. కానీ ఐటీ ఎవరి చేతిలో ఉంది ఈ రోజు? వాస్తవాలని మనం కేంద్రీకరించుకుని తీసుకెళ్ళాలి. సిబిఐ మీద కానీ మిగతా విషయాల్లో కానీ ఇబ్బంది అలోక్ వర్మ విషయంలో జరిగినటువంటి విధానం మనం పర్సనల్ గా చూసాం. దాన్ని ప్రధానమంత్రి గారు సవరించుకున్నారు. ఏంటంటే ఒక తప్పు జరిగిందన్న విషయాన్ని ఆయన అబ్జర్వ్ చేశారు, దాన్ని సవరించుకున్నారు. సిబిఐ విషయంలో ఏదైతే రాఫెల్ ఇష్యూలో ఉన్నటువంటి ఇష్యూస్ ఉన్నాయో అది మాట్లాడడానికి అవకాశం లేకుండా దాన్ని పక్కన పెట్టారు. ఈ విషయం అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇవాళ నేను ఒక పక్క ఒకటి మాట్లాడి రెండో పక్క వచ్చి ఇంకోటి మాట్లాడటం చాలా పొరపాటు. ఎందుకంటే వ్యవస్థలను అయితే ఇవాళ జరుగుతున్నటువంటిది ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న దాడులు దుర్మార్గమైనటువంటి విధానం. దీని గురించి అసలు ఎవరు మాట్లాడాల్సిన అవసరం లేదు. అదైతే లేదండి మా మీద బీజేపీ మీద కూడా జరుగుతున్నాయి, అక్కడ కావాలంటే చూడండి అంటే పక్క రాష్ట్రంకి వెళ్ళి ఎవరు చూడండి. ఇక్కడ జరుగుతున్న విధానంలో ఎక్కడ పరిస్థితులు అక్కడ ఎగ్జాంపుల్స్ తీసుకొచ్చి రామచంద్రారెడ్డి గారు ఇంకా మీకు తెలియదే ఉంది. రామచంద్రారెడ్డి గారు ఇక్కడ కిరణ్ గారు మన పెద్ద ఆయన అనలిస్ట్ గారి పేరు నాకు గుర్తు రావట్లేదు. అజయ్ గారు ఇప్పుడు అజయ్ గారు పెద్ద మనిషి. ఆయన ఏ రకంగా మాట్లాడుతారో ఒక అర్థమైపోతుంది. చంద్రబాబు నాయుడు ఈ భారతదేశంలో 2 చేతులు చూపిస్తారు, ఇట్లా 2 వేలు చూపిస్తారు. ఒకటి పొద్దునేమో ఏదైనా ఒక వ్యవస్థ గురించి అనుకూలంగా మాట్లాడతారు, సాయంత్రానికి 2వ వేలు చూపిస్తారు. అంటే 2 వేలు అర్థం ఏంటంటే ఒకటి జై తెలంగాణ, ఒకటి జై సమైక్యవాద, ఒకటి ప్రత్యేక ప్యాకేజీ, ప్రత్యేక హోదా. వ్యవస్థల మీద దాడులు జరిగినా తను చేస్తేనేమో తను చెప్తే తనకు తన సంబంధి మంది మార్పుల మీద జరిగితే అది దాడి, వేరే వాళ్ళ మీద చేస్తేనేమో తనిఖీ. భారతదేశ చరిత్రలో ఏదైనా ఒక ముఖ్యమంత్రి వ్యవస్థలను నాశనం చేశారు అంటే అది ఆ ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారికి. 70 ఏళ్ల వయసు, 40 ఇయర్స్ ఇండస్ట్రీ ఆయనకే చెందుతుంది. ఎవరినైనా ఈ పచ్చ మీడియాను అడ్డం పెట్టుకొని, ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకొని దాడులు జరుగుతున్నాయి, నన్ను కాపాడండి, చుట్టూ వలయంగా ఏర్పడని చెప్తున్నటువంటి పెద్ద మనిషి ఏ రోజైనా వ్యవస్థలను గౌరవించావా? నువ్వు కోర్టుకు ఇప్పుడే ఎంపీ గారు చెప్పారు జగన్మోహన్ రెడ్డి శుక్రవారం కోర్టుకు వెళ్తారని. ఏమయ్యా స్టేలు తెచ్చుకున్నాడయ్యా చంద్రబాబు నాయుడు? స్టేలు తెచ్చుకోకపోతే ఈయన 100 కోట్లకు వెళ్ళాడయా? ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయినాడయా చంద్రబాబు నాయుడు? ఓటుకు నోటు కేసులో అడ్డంగా రికార్డ్ అయిపోయి వ్యవస్థలు తప్పుదో పట్టిస్తూ నా వాయిస్ ఏదైతే మాట్లాడకూడదో మాట్లాడిస్తున్నారు మీరు కావాలని జగన్ గారిని మీరు ఇప్పుడు కాదు ఇసులో వైఎస్ఆర్సీపీ నుంచి ఆయన అన్పాపులర్ చేయడం కోసం మీరు వచ్చారు తప్పితే మీరే మాట్లాడుదురు. ఒక్క నిమిషం ఆయన పూర్తి చేయనివ్వండి. మీరే మాట్లాడుదురు, ఆయన తర్వాత మీరే మాట్లాడుదురు. ఒక్క నిమిషం ఆయన మాట్లాడివ్వండి సార్. అన్పాపులర్ చేస్తున్నారు మీరు రామచంద్రారెడ్డి గారు. ఆయన ఎందుకు ఇబ్బంది పెడతారు జగన్ గారు? మాట్లాడతా అంటే రామకోట గారు ఏం చెప్తే పలకాల. నేను రామకోట గారు నాకు అవగాహన లేదంటారు. ఏం అవగాహన లేదు? నీకన్నా ఎక్కువ చదువుకున్నా నేను, నీకన్నా ముందు నుంచి రాజకీయాలు ఉన్నా, నాకు అవగాహన లేదంటే ఏంటి? ఎన్నేళ్ళు ఉన్నారండి? పెద్దవాడివి, ఏజ్ లో పెద్దవాడివి, రెస్పెక్ట్ ఇచ్చే నేర్చుకో. రెస్పెక్ట్ ఇవ్వు ఎదుటి వ్యక్తికి. మీరంటే నాకు గౌరవం ఉంది, నాకన్నా పెద్దవాళ్ళు. అవగాహన లేదంటే రామచంద్రారెడ్డి గారు వ్యక్తిగతంగా వెళ్ళొద్దు ప్లీజ్. రామచంద్రారెడ్డి గారు వ్యక్తిగతంగా వెళ్ళొద్దు, వ్యక్తిగతంగా వెళ్ళొద్దు. రామచంద్రారెడ్డి గారు వ్యక్తిగతంగా వెళ్ళొద్దు. జనరల్ మీరు టాపిక్ మాట్లాడండి. చూడడానికి రాలేదు రెడ్డి గారు.
మీ క్వాలిఫికేషన్ చూడడానికి Yes, sir. ఇక్కడ Yes, sir. రాలా. Sir, Cabinet Kiran sir. capacity నేను చూడడానికి రాలా. Kiran గారు, మీ qualifications ఏంటో ఒక్క కావాలంటే నిమిషం సార్, ప్రకటన రామకోటయ్య ఉన్నటువంటి గారు. పత్రికల్లో మీ qualifications రామకోటయ్య కాదు. గారు. మీరు మాట్లాడే విధానం ఆలోచించుకోండి. మీరు మాట్లాడుతుంది జగన్ గారిని ఒక్క అన్పాపులర్ నిమిషం సార్. చేస్తున్నారు మీరు. ఒక్క నిమిషం సార్. జగన్ గారిని నేను అన్పాపులర్ చెప్తున్నాను చేస్తున్నారు. సార్. నేను ఎందుకు ఆయన చెప్తున్నాను. రామకోటయ్య unpopular గారు. చేస్తున్నారు మీరు? రామకోటయ్య గారు ఒక్క నిమిషం సార్ ప్లీజ్. కాదు ఆయన అట్లా మాట్లాడతారు Yes, అదే నేను చెప్పా, అదే అర్థం లేకుండా వ్యక్తిగతంగా మాట్లాడితే నేను అందుకే చెప్పా. రామచంద్రారెడ్డి గారు ప్లీజ్, ఆయన అన్పార్లమెంటరీ ఏం మాట్లాడలేదు, అగౌరవంగా ఏం మాట్లాడలేదు రామకోటయ్య గారు. కిరణ్ మీరు గారు, కంటిన్యూ చేయండి ప్లీజ్. కిరణ్ గారు, Yes. మీరు నేను మాట్లాడేటప్పుడేమో అడ్డుపడుతున్నారు, వాళ్ళతో మాట్లాడిస్తున్నారు. ఇదే లేదు న్యాయం లేదు ఇది? లేదు లేదు ఇదే న్యాయం? చూసే వాళ్ళందరికీ మీరు తెలుస్తుంది. మాట్లాడండి బాబు, మాట్లాడండి రామకోటయ్య బాబు. గారిని ఆపమన్నాను, మిమ్మల్నే మాట్లాడమంటున్నాను. రామకోటయ్య గారిని మీరు నేను ఏదైనా confuse మాట్లాడితే అవుతున్నారా? రామకోటయ్య గారిని ఆపండి, ఆపమన్నాను. ఆయన మాట్లాడుతున్నాము, చెప్పండి, రామకోటయ్య చెప్పండి. గారిని ఆపమన్నాను, మిమ్మల్నే మాట్లాడమంటున్నాను. మీరు పూర్తి చేసిన తర్వాత రామకోటయ్య గారికి ఇక్కడ- అవకాశం ఇస్తానని చెప్తున్నాను. మీరు నేను మాట్లాడేది మీకు వినపడకపోతే నేను ఏం చేయాలి? మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోవాలి. మీరే మాట్లాడమంటున్నారు. confuse మీరు కావట్లేదు. మాట్లాడిన తర్వాతనే నేనేం రామకోటయ్య confuse గారికి అవకాశం చాలా ఇస్తాను. క్లారిటీతో ఉన్నాను. ఎస్ మీకు క్లారిటీ చాలా clarity తో మీరు ఉన్నాను. మాట్లాడండి ప్లీజ్. మీరు పాయింట్ కి వచ్చేయండి సార్. నేను ఇక్కడ- రామకోటయ్య గారిని ఆపాను, ఇక్కడ- మీరే మాట్లాడమని చెప్తున్నా ప్లీజ్. మాట్లాడుతున్నానండి, మాట్లాడుతున్నాను. Yes, చెప్పండి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఎవరు వ్యవస్థలు నాశనం చేశారు, తన మీద ఇన్కమ్ ట్యాక్స్ తనిఖీలు జరుగుతున్నామో దాడులు అంటారు. వేరే వాళ్ళను సిబిఐ దాడులు పెట్టించి, కేసులు పెట్టించి, జైళ్ళలో పెట్టించింది ఎవరో ఈ ప్రజలందరికీ తెలుసు. వ్యవస్థలను గౌరవించిన వ్యక్తి సీఎం గారు. కోర్టును గౌరవించకుండా స్టేలు తెచ్చుకున్నారు. నేను ఈ చర్చ సందర్భంగా ఇతర ఛాలెంజ్ చేస్తున్నా. ముఖ్యమంత్రి గారికి దమ్ము ధైర్యం ఉంటే స్టేలు ఎత్తేసి కోర్టుకు రమ్మని చెప్పండి, విచారణ ఎదుర్కోమని చెప్పండి. విచారణ ఎదుర్కోలేక తన మంది మార్బలంతో ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకొని బాజా బదింతులు చేసుకుంటారు. ఈయన ఏం వ్యవస్థను గౌరవిస్తాడు? ఇన్కమ్ ట్యాక్స్ తనిఖీలు జరుగుతున్నాయంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏ సంబంధం, విజయసాయి రెడ్డి గారికి ఏ సంబంధం? ఏం మాట్లాడతారండి? నీ యొక్క నీతి, నీ యొక్క విషయాలన్నీ బయటపడుతున్నాయి. మీరు ఇన్కమ్ ట్యాక్స్ కట్టకుండా ఎవరెవరు బ్యాంక్ ఖాతాలో ఉన్నారో, ఎవరెవరు చర్యలేంటో తెలుగుదేశం పార్టీలో ఏ నాయకుల చరిత్ర ఏందో తెలుసు. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు తెలిసి వస్తున్నారు. అంతేగాని జగన్మోహన్ రెడ్డి పంపించాడు, విజయసాయి రెడ్డి పంపించాడు కాదు. మొన్నటి దాకా బీజేపీతో అంటగాగింది మీరు వ్యవస్థను మేనేజ్ చేసేది మీరు, దేశాన్ని భ్రష్టు పట్టించింది మీరు. మీకు అనుకూలంగా ఉంటే ఒక రకం, అనుకూలంగా లేకపోతే ఒక రకం. రామచంద్రారెడ్డి గారు మీ పాయింట్ అయింది కదా. ఎస్, హైయెస్ట్ క్వాలిఫైడ్ అండ్ చాలా బాగా మాట్లాడే రామచంద్రారెడ్డి గారిని నేను స్వాగతిస్తున్నాను. ఎందుకంటే ఆయన క్వాలిఫికేషన్స్ ఏంటో భారతదేశం వ్యక్తిగతంగా మొత్తం సార్, చెప్పుకోవాల్సిన మీకు చెప్పాను కదా సార్, అవసరం. కానీ నేను ఒక వ్యక్తిగతంగా విషయం వెళ్ళొద్దు. చెప్తున్నా, ఆయన గురించి నేను మీరు వ్యక్తిగతంగా మాట్లాడలేదు. వెళ్ళొద్దు. నేనేమంటున్నానంటే ఏదైనా ఒక వ్యక్తి మీద ఏదైనా కేసు ఉండి కనుక బెయిలబుల్ వారెంట్ అయితే తప్పకుండా బెయిలబుల్ వారెంట్ లో బెయిల్ ఇచ్చినప్పుడు దాంట్లో ఏముందనే విషయాన్ని ఆలోచించాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు మీద 100 కేసులు ఉన్నాయి, ఆయన 100 కేసులు కనుక కోర్టుకు వెళ్ళాలి, బెయిల్ రాబోతే అంటున్నారు. మీకు కూడా బెయిల్ ఉండబట్టే కదా బయట ఉన్నారు, లేకపోతే 16 నెలలు జైల్లో ఉన్నారు కదా. ఎందుకని జగన్ గారిని అన్పాపులర్ చేస్తున్నారు మీరు? నాకు అది బాధగా ఉంది. ఎందుకంటే ఒక పార్టీ తరఫు నుంచి వచ్చి మీరు మాట్లాడుతుంది జగన్ గారికి మైనస్ అవుతుంది. ఆయన 16 నెలలు జైల్లో ఉన్నారు, తర్వాత ఆయన బెయిల్ తెచ్చుకుని వెళ్తున్నారు. మీ మీద ఇబ్బందికరమైన కేసులు ఉన్నాయి కాబట్టి జగన్ కు మీ సానుభూతి అవసరం లేదు, జగన్మోహన్ రెడ్డికి మీ సానుభూతి అవసరం లేదు. మీరు చేసే బ్యాక్ స్టాపింగ్ వద్దు. మీరు చేసే బ్యాక్ స్టాపింగ్ వద్దు. నువ్వు బ్యాక్ స్టాపింగ్ జగన్ గారిని బ్యాక్ స్టాపింగ్ ఒకసారి చాలా ఇంపార్టెంట్. వారికి నేను మాట్లాడుతుంటే ఏంటంటే తెలుగు మాట్లాడుతుంటే వారికి వేరుగా ఎలా వినపడుతుందో నాకు అర్థం కావట్లా. ఎందుకంటే ఒక వ్యక్తి కనుక కేసు బెయిలబుల్ వారెంట్ లో కూడా ప్రతి వారం వచ్చి మీరు సంతకం పెట్టాలనేది ఏంటంటే పూచీకత్తుతో ఉన్నటువంటి వారెంట్ గురించి మనం వారి పెద్దవారు రామచంద్రారెడ్డి గారు బాగా చదువుకున్నారు, విజ్ఞాని. అలాంటి వారికి మనం చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే దురదృష్టకరమైన సంఘటన ఏంటంటే బాగా విజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు కూడా కప్పడిపోతూ ఉంటుంది ఒక్కోసారి విజ్ఞానం. అలాంటిదే జరుగుతుంది ఆయన విషయంలో. మనం ఒక విషయం మాట్లాడితే ఇంకో విషయంలోకి వెళ్ళిపోతున్నాం, ఒక టాపిక్ మాట్లాడితే ఇంకో టాపిక్ లోకి వెళ్ళిపోతున్నాం. అయ్యా ఆంధ్ర రాష్ట్రంలో పలానా వాళ్ళ మీద జరుగుతున్నాయి అంటే మీకు సత్యలేదండి అంటున్నారు. నీ మీద కేసులు ఏంటి? ఇక్కడ ఏమవుతుందంటే సార్, ల్యాండ్ గ్రాబింగ్ కానీ ఏమవుతుందంటే మీరు ఏదైనా ఆరోపణ చేస్తే మీరే గతంలో చేశారు కదా అనేది వాళ్ళు ఆరోపణ చేస్తారు. అంటే ఇక్కడ సమాధానాలు ఎట్లా ఉంటున్నాయంటే మీరు చేశారా లేదా అంటే గతంలో మీరు చేయలేదా అంటే మీరు చేశారా లేదా అని ఎవరు చెప్పట్లేదు. తెలుగుదేశం పార్టీ అదే చేస్తుంది, వైఎస్ఆర్సీపీ కిరణ్ గారు ఒకటి చూసుకోండి, ఎవరు మాట్లాడినా కూడా ఏ పార్టీ తరఫు నుంచి ఎవరైనా ఉండొచ్చు. అర్థవంతమైనటువంటి చర్చలు జరగడం అనేది చాలా ఇంపార్టెంట్. అర్థవంతమైన చర్చలు లేకుండా ఊరినే ప్రజల్లోకి వెళ్ళిపోయి మేము మాట్లాడామని 15 నిమిషాలు కాదు 2 గంటలు మాట్లాడితే కూడా ఏంటి ఉపయోగం? ప్రజలు అర్థం చేసుకున్నారు. ఇవాళ ఏంటి ఇందాక సోదరులు మాట్లాడారు, మీరు ఈసీకి వ్యతిరేకంగా మీరు వెళ్ళి జనాలందరిలోకి తీసుకెళ్లిపోయి మీరు ఇవాళ పసుపు కుంకుమ పంచుతున్నారని 4 నెలల నాడు ప్లాన్ చేస్తే ఇవాళ ఈయన మాట్లాడుతుంటే ఏం మాట్లాడతామండి?
4 నెలల నాడు ఈ పసుపు కుంకుమ ఇస్తామని జనవరిలో చెప్పారు. ఇవాళ ఎలక్షన్స్ కమిషన్ చెప్పిందని చెప్పి చెబుతుంటే వాళ్ళు మాట్లాడేదానికి ఏమైనా అర్థవంతం ఉందా? 4 నెలల నాడు మాట్లాడారు, అయిపోయింది. పసుపు కుంకుమ ఆడబిడ్డలకు పసుపు కుంకుమ ఇస్తాము, మాకు ఉన్నటువంటి ఫైనాన్షియల్ ఇది ఈ విధంగా ఉందని ఎలక్షన్స్ ప్రకటించక ముందు చేశారు. మోడీ గారు ఎలక్షన్స్ ముందు ప్రజలందరికీ రైతులందరికీ మేము ఇస్తామని చెప్పలేదా? ఇచ్చారు కదా. అదేవిధంగా మోడీ గారు ఇచ్చినట్టుగానే చంద్రబాబు నాయుడు గారు కూడా ఇచ్చారు. దాన్ని వాళ్ళ ఎన్నికల కోసం ఇచ్చారు, ఎన్నికల ముందు వాళ్ళు ఇస్తున్నారు. ఈ డేట్ ఏమైనా ఎలక్షన్ కాదండి. ఈ చెక్కులు ఇచ్చినాడు ఆ రోజున ఎలక్షన్ డేట్ రాలేదు. ఎలక్షన్ డేట్ రాలేదు. రాకముందు ఎప్పుడో దరిదాపుగా 3 నెలల క్రితం జరిగినటువంటి చెక్కులు ఇస్తే ఇవాళ దాని గురించి మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఇవి అభివృద్ధి సంస్కరణలు రెండు సపరేట్. ఆ సంస్కరణలో కార్యక్రమంగా ఇచ్చారు. ఆడపడుచులకి పసుపు కుంకుమ ఇచ్చారు. మీరేం మాట్లాడుతున్నారు? ఇవాళ ఎలక్షన్ కమిషన్ కూడా మేమేం మాట్లాడలేదు అని అంటున్నారు. ఎలక్షన్ కమిషన్ మాట్లాడబోవడానికి గల కారణం ఏంటంటే దాని పూర్వపరాలు, కేసుకున్నటువంటి విధానం అన్నింటినీ చూస్తారు. ఇది మర్చిపోయి వారు మాట్లాడేది ఎలా ఉందంటే ఎన్నికల కోసమే చేశారని చెప్తున్నారు. భారతీయ జనతా పార్టీ ఒక విధి విధానాలు ఉన్నాయి. మీరు దాన్ని తిరోధకాలించి మీరు అయిపోయింది కదా, మీ టర్న్ అయిపోయింది కదా. ముందు అసలు రామకోటయ్య గారు నేనేం మాట్లాడారో ఆయన వినాలి. ఆయనకు బహుశా ఈ ఆవేశంలో మాట్లాడటంలో ఆయన ఏం వినాలనుకుంటున్నారు, లేదా వినటంలో ఆయన కొంచెం సమయం కోల్పోయినట్టున్నారు. నేను మాట్లాడింది పసుపు కుంకుమ ఇచ్చిన దాని గురించి కాదండి. దాంట్లో ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన గైడ్ లైన్స్ ఆయన చదివారో లేదో మరి ఆయన ఒకసారి చదువుకోవాలి. దీన్ని ఏ రకంగానూ మీరు ప్రచారం చేసుకోవడానికి వాడుకోకూడదు అన్నారు. ఈ రోజు మీరు చేసింది ఏంటంటే నేను మాట్లాడింది దీని గురించి, పాయింట్ గురించి మాట్లాడినప్పుడు పాయింట్కి రండి. అంతేగాని మీరు ఇచ్చారా వారు ఇచ్చారు ఏదంటే ఇది ప్రచారం కదా. ఫ్రంట్ పేజీలో ఇంత పెద్ద బ్యానర్ ఇచ్చి ప్రచారం కదా. మీరు చదవండి, అక్కడ ఏముందో చదవండి సార్. ఏముందో తొలి విడతగా 1000 రూపాయలు, రెండో విడతగా నిన్న 3000 రూపాయలు జమ. ఎవడండి ఇంత పెద్ద ఇది ప్రచారం కదా? దీని ప్రచారం అనరా? ఏమన్నా న్యూస్ రాసారా? పేపర్ తీస్తే పెయిడ్ ఆర్టికల్స్. మేము మాట్లాడుతున్న పాయింట్ గురించి మాట్లాడండి. మేము ఆక్షేపించింది ఏంటి? మీరు ఎలక్షన్ ముందు ఇచ్చారా? ఎలక్షన్ స్టంట్ కోసం ముందే ప్రకటన రావడానికి ముందే అనౌన్స్ చేశారా? ఇవన్నీ ప్రజలు చూశారు. ఎలక్షన్ ప్రకటన రావడానికి ముందు మీరు పోస్ట్ డేటెడ్ చెక్లు ఎందుకు ఇచ్చారనేది ప్రజలు అర్థం చేసుకున్నారు. మేము మాట్లాడుతుంది ఆ టెక్నికాలిటీ జోలికి వెళ్ళట్లేదు. మేము మాట్లాడుతుంది మీరు ప్రచారం చేసుకున్నది ఎన్నికల ప్రవర్తన నియమావళికి వ్యతిరేకమా కాదా? ఇది ఎన్నికల ప్రవర్తన నియమాలు వ్యతిరేకమని సాక్షాత్తు నిరూపించబడింది. ఎందుకంటే ఇది మొన్న ఎలక్షన్ కమిషన్ చెప్పింది. మీరు ఇచ్చుకోండి, ప్రాబ్లం లేదు. కానీ మీరు ఏ రకంగానూ దీన్ని పత్రికల్లో గానీ, ప్రచారంలో గానీ, ప్రచార మాధ్యమాల్లో గానీ చేయకూడదు అన్నది మీరు ఈరోజు చేసింది ఏంటి? దీని గురించి నేను మాట్లాడితే వారు పసుపు కుంకుమకు వ్యతిరేకం, నరేంద్ర మోడీ గారు ఇవ్వట్లేదా? ఇక్కడ మేము మాట్లాడిందని నరేంద్ర మోడీ గురించి మాట్లాడతారు, మేము అక్కడ ఏదన్నా చేస్తే రాష్ట్రం గురించి మాట్లాడమంటారు. పలాయనవాదం అంటారు దీన్ని. ఏంటంటే నేను ఒక విషయం చెబుతున్నాను. ఇంతకు ముందు జరిగినటువంటి సంఘటనలో ఎప్పుడెప్పుడు ఏం జరిగింది అనేది రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేస్తే దాన్ని పట్టుకునే వాళ్ళు నేను మాట్లాడుతున్న ప్రకటన గురించి కాదు రామకోటయ్య గారు, ప్రచారం గురించి. దీని గురించి మాట్లాడండి. ఇది వైలేషన్ ఆఫ్ కోడ్ ఆఫ్ కండక్ట్ కాదా? రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధానమంత్రి వస్తుంటే ప్రధానమంత్రికి సంబంధించిన విషయాలు కూడా మాట్లాడతారు. మేము అట్లా చేసామని చెప్పి చెప్పుకుంటారు. వాట్ ఇస్ రాంగ్? చెప్పింది ఎలక్షన్ కమిషన్. ఎలక్షన్ కమిషన్ ఇది క్లియరెన్స్ ఇచ్చిన గైడ్లైన్స్ ఎటువంటి ఇది లేదు. మీరు వైలేట్ ఒకసారి వేయండి, తీయండి. గైడ్లైన్స్ ఏమి ఇచ్చిందో దీనికి సంబంధించి మీకు కావాలంటే డాక్యుమెంట్ ఇస్తా. ఏం చెప్పిందో ఇది క్లియరెన్స్ ఇచ్చేటప్పుడు ఏం చెప్పిందో చదవండి. ఒక్క నిమిషం సాయికృష్ణ గారు. ఈ దాడులకు సంబంధించి మిత్రులు రామచంద్రారెడ్డి గారు లేకపోతే సాయికృష్ణ గారు నేను చెప్పిన విషయం ఏమిటంటే నేను ఈ పార్టీ ఆ పార్టీ అని ప్రస్తావించడం లేదు. వ్యవస్థలు స్వతంత్రంగా వ్యవహరించడమే కాకుండా స్వతంత్రంగా ఉన్నట్టుగా కూడా ప్రజల్లో విశ్వాసం కల్పించాలంటున్నాను. నా పాయింట్ అది. అది ఇప్పుడు బీజేపీ గతంలో కాంగ్రెస్ వాళ్ళు లేదా సిబిఐని తన ప్రత్యర్థుల మీద దాడులకి ఆ విషయం కూడా చాలా స్పష్టంగా మనం చూసాం. అనేక సందర్భాల్లో రాజకీయ ప్రత్యర్థుల మీద, ప్రాంతీయ పార్టీల నాయకుల మీద వాళ్ళని గుప్పెట్లో ఉంచుకోవడం కాంగ్రెస్ అనేక సార్లు ప్రయోగించింది సిబిఐని. సో ఇప్పుడు విషయం అది కాదు. ఇక్కడ విషయం ఏమిటంటే ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంలో, నేపథ్యంలో, పోలింగ్ కొద్ది రోజులు మాత్రమే ఉన్నటువంటి సందర్భంలో జరుగుతున్నటువంటి దాడులన్నీ ఒక పార్టీ మీద, ఒక పార్టీ అభ్యర్థుల మీద, నాయకుల మీద జరుగుతున్నప్పుడు ఎటువంటి అభిప్రాయం కలుగుతుంది? ఈ దాడులు టార్గెటెడ్గా జరుగుతున్నాయా లేదా అనేది చర్చ. అది తప్ప వీళ్ళ మీద ఎందుకు దాడులు చేస్తాను నేను అది కూడా చెప్తున్నాను. ముఖ్యమంత్రి ఇంటి మీద కూడా తనిఖీ చేయొచ్చు, నేను డీజీపీని తనిఖీ చేయొచ్చు, బదిలీలు చేయొచ్చు. ఎన్నికల సంఘం స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ, అది స్వతంత్రంగానే వ్యవహరించాలి. అలా స్వతంత్రంగా వ్యవహరిస్తున్నట్టుగా కూడా ప్రజల్లో విశ్వాసం కల్పించాలంటున్నాను. మీరు ఉండడం ఒక్కటే కాదు, ఉన్నట్టుగా కూడా కనిపించాలి. కనిపించకపోతే ఏమవుతుందంటే ఇదే చర్చ వస్తుంది. ఎన్నికల సంఘం పక్షపాత ధోరణితో వ్యవహరిస్తుందని రామకోటయ్య గారు అంటారు. అనకుండా ఉండటానికి కావాల్సిన జాగ్రత్తలు కూడా ఎన్నికల సంఘం తీసుకోవాలి.
అది నేను చెప్తున్నటువంటి అంటే spirit అది. సాయి అజయ్ గారికి థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే స్వతంత్రంగా ఉన్నాము అని ఒప్పుకుంటూనే కాదు. అలా ఉండటంలో కనపడటంలో మేము కొంచెం కాదు, వెనకబడ్డాము ప్రజల ముందు ఉన్నట్టుగా కూడా కనిపించాలంటున్నాను నేను. అదే, మేము ఉన్న మాట వాస్తవం, కనపడటానికి మేము సాయి కృష్ణ గారు అన్నట్టు చేస్తాం అది కూడా. కేవలం అధికారులు 5 ఏళ్ల నుంచి అధికారంలో ఉన్నారు కాబట్టి 5 ఏళ్లలో ఎంత అవినీతి సొమ్ము వెనకేశారో దీని మీదనే ఐటీ దాడులు జరుగుతున్నాయి, కాబట్టి వాళ్ళ మీదనే ఐటీ దాడులు జరుగుతున్నాయి. ఇతర పార్టీల మీద జరగలేదు అనటానికి దీని మీద జరుగుతున్నాయని కారణం ప్రభుత్వంలో ఉన్నారనేది అంటున్నారు. ఎంత పొరపాటు అండి. యాక్చువల్గా ఏంటంటే ఎవరైతే వీళ్ళందరూ కూడా కన్స్ట్రక్షన్ దీంట్లో ఉన్నటువంటి వాళ్ళు వ్యక్తిగతంగా కూడా ఏ వ్యాపారం ఎవరు చేసుకున్నా మనం మాట్లాడడానికి లేదు. ఆ సందర్భంలో జరుగుతుంది తప్పితే అవినీతి సొమ్ము వెనకేసుకున్నారు ఈ మాటలు మాట్లాడటం అనవసరమైన విషయం. దీన్ని పారదర్శకంగా చూడాల్సిన అవసరం ఉంది. తప్పకుండా ఏదైనా ఒక ఐటీ దాడి జరిగితే కనుక దాని వెనకాల చాలా ఉంటుంది. ఉన్న ఐటీ దాడి ఎట్టబడితే అట్ట జరగడానికి ఏం లేదు. వాళ్ళ సెర్చ్ ఉంటుంది, దానికి సంబంధించిన విధానాలు ఉంటాయి. 6 నెలల క్రితమే ఆల్రెడీ ఈ వ్యక్తుల మీద ఐటీ దాడులు వెళ్ళారు. మళ్ళీ 6 నెలల లోపల వెళ్ళడానికి ఆస్కారం లేదు. మళ్ళీ ఎందుకు వెళ్ళారు అంటే ఎన్నికల సందర్భంగా చేసేటువంటి లొల్లి తప్పితే వేరే ఏం కాదు. ఏమీ దొరకలేదు కూడా. ఇప్పుడు వెళ్ళటం వల్ల ఏమీ దొరకలేదు కూడా. ఏమీ వాళ్ళకి ఇంత ముందు ఉన్నదానికి ఇప్పుడు ఉన్నదానికి ఏమీ లేదు. ఇంతకుముందు సీఎం రమేష్ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ఏం దొరకల. అసలు వాస్తవంగా ఏంటంటే కన్స్ట్రక్షన్ కంపెనీస్ అనేవి మైనస్లో ఉన్నాయి. మీరు వెళ్ళి దొరికితే కూడా అక్కడ ఏముంటుంది, శివాలయం తప్పితే ఏముండదు. అందుకని అక్కడ ఏమీ దొరకట్లేదు, ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. ఆ విషయం ఐటీ అధికారులు కూడా చూస్తున్నారు. ఇదేంటంటే ఇది పాజిటివ్ అవుతుంది తప్పితే నెగిటివ్ అవట్లా. అనవసరంగా ఐటీ దాడులు చేయడం తప్పితే కొన్ని చోట్ల దొరుకుతూ ఉంటాయి. మీకు సానుభూతి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారేమో తెలుగుదేశం పార్టీకి. రామచంద్రారెడ్డి గారు, తెలుగుదేశం పార్టీకి సానుభూతి తెచ్చే అంశం ఇది. ఐటీ దాడులు మా మీద జరిగిపోతున్నాయి. ఇప్పుడు చంద్రబాబు అసెంబ్లీలో అన్నారు ఐటీ దాడులు జరుగుతాయని. అవే ఐటీ దాడులు ఇప్పుడు జరుగుతుంటే దాన్ని వాళ్ళు ఆటోమేటిక్ కంప్లైంట్ చేస్తారు, మా మీద దాడి జరుగుతుందని ఫిర్యాదు చేస్తారు కదా. ఎస్, కిరణ్ గారు మంచి క్వశ్చన్ అడిగారు. ఒక కోణంలో ఆ డ్రామా కూడా చేయించుకోవచ్చు. చంద్రబాబు నాయుడు అడ్రస్సే ఏదైతే ఈ మన డ్రామా కంపెనీ ఉంది కదా బాబు, అక్కడ బాబు మేమంతా నిశారు, నువ్వు హైయెస్ట్ ఎడ్యుకేటెడ్. దయ ఉంచి మమ్మల్ని ఏ విధంగా ఏం మాట్లాడినా కూడా తప్పు మాట్లాడితే ఏం చేస్తాం? మేము హైయెస్ట్ ఎడ్యుకేటెడ్ పర్సన్. అయ్యా రామకోట గారు ఒక నిమిషం ఉండండి అయ్యా. మేమంతా నిశారు, మాకంతా మీతో మాట్లాడే శక్తి లేదు నాయన. మీకు ట్రైనింగ్ ఇస్తారు ఆల్రెడీ. ఎవరినైనా మాట్లాడతాం అడ్డపడమే ట్రైనింగ్ ఇస్తారు. మీ పార్టీ తెలుగుదేశం పార్టీ యొక్క విధానం అది. గతంలో మీరు దాడులు చేస్తేనేమో అవి చాలా ఇది, చంద్రబాబు నాయుడు చేస్తే పూజలు, వేరే వాళ్ళు చేస్తే డాష్ డాష్. ఏందయ్యా ఈ న్యాయము? మీరు మిమ్మల్ని రామచంద్రారెడ్డి గారు ప్రభుత్వ ప్రేరేపిత సర్చింగ్స్, ఐటీ సెర్చ్ గానీ ఐటీ దాడి గానీ ప్రభుత్వ ప్రేరేపితం అని మీరు ఒప్పుకుంటారా? అంటే గతంలో కూడా మీరు ఆరోపణ చేశారు, అప్పుడున్న కేంద్ర ప్రభుత్వం ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కలిసి మా మీద కుట్రలు పన్ని ఇలా చేశారు, అందుకే జగన్ మీద ఎన్ని కేసులు పెట్టారని. సో ఇప్పుడు జరుగుతున్న వాటిని మీద అది కరెక్ట్ అయినప్పుడు ఇది కూడా కరెక్ట్ గానే భావించాలి కదా. కిరణ్ గారు, చంద్రబాబు నాయుడు గురించి మీకు పూర్తిగా తెలిసినట్లేదు. చంద్రబాబు నాయుడు గురించి పుస్తకాలు రాశారు, ఆయన కర్షక పరిషత్ సినిమాలు తీశాడు, సూపర్ స్టార్ కృష్ణ గారు సినిమాలు తీశారు, ఈ రోజు లక్ష్మీ సెంటర్ సినిమాలు వచ్చింది. ఆయన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఈ భారతదేశంలో ఒక పుటలు చరిత్ర పుటలు రాయొచ్చు, అది ఒక చంద్రబాబు నాయుడికే సాధ్యం. ఎందుకంటే వ్యవస్థలు మేనేజ్ చేయడానికి ఉంది. గారు ఒక మనిషిలో ఇంత ద్వేషం రామకోట గారు ఎందుకంటే మాట్లాడుతుంటే ఎలాగండి? ఏం మాట్లాడినా చంద్రబాబు నాయుడు మీద మీరు నా వాయిస్ ను ప్రజల్లోకి వెళ్లకుండా, నా వాయిస్ ను ప్రజల్లో, నేను ఏపీ 24/7 ద్వారా ప్రజలకు ఒక అప్పీల్ చేసుకుంటున్నాను. చెప్పండి. తెలుగుదేశం పార్టీ స్పోక్స్ పర్సన్స్ వైసీపీ వాళ్ళ వాయిస్ ప్రజల్లోకి వెళ్లకుండా మధ్యలో అడ్డుపడుతూ చాలా ఇబ్బంది పెడతారు. ఇది ప్రజాస్వామ్యాన్ని, పత్రికా స్వేచ్ఛను చేష్టలు కనబడుతున్నాయి. ఒక్క నిమిషం రామచంద్రారెడ్డి గారు, నేను కితాబిస్తా మీకు. మీ ఇద్దరు మాట్లాడితే రామకోటయ్య గారి వాయిసెస్ లో ఉంది, మీరే పెద్ద గొంతు, మీదే పెద్ద గొంతు, కాబట్టి మీ వాయిస్ ఇద్దరు మాట్లాడుకుంటున్నా మీ వాయిస్ స్టార్ట్ చేసినప్పుడు రామకోటయ్య గారు అడ్డుపడతారు. ఇక్కడ ప్రతిపక్షాన్ని, ప్రజాస్వామ్యాన్ని, పత్రికా స్వేచ్ఛను అన్నిటి కూలి చేస్తున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. వీళ్ళ వ్యవస్థల గురించి సమాధానం చెప్పలే మీరు. మీరు చెప్పనిస్తే కదా. సిబిఐ దాడులు, ఐటీ దాడులు,
ఇప్పుడు అప్పుడు ప్రభుత్వ ప్రేరేపితమైతే ఇప్పుడు కూడా ప్రభుత్వ ప్రేరేపితమే కదా, ఆ రకంగా ఆలోచించవచ్చా, ఆ రకంగా భావించవచ్చా? చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఉన్నాడు కదా, చంద్రబాబు నాయుడే ప్రభుత్వంలో ఉన్నాడు. చంద్రబాబు నాయుడు సంబంధించిన వాళ్ళందరే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నాడు. చంద్రబాబు నాయుడు ఇక్కడ ముఖ్యమంత్రి, అక్కడ వాళ్ళన్న పెద్దన్న పాత్ర పోషిస్తున్నాడు కేంద్రంలో. వాళ్ళన్న వాళ్ళు వ్యవస్థను మేనేజ్ చేస్తారు. వైకాపాకి అధికారం లేదు, వైకాపా ప్రతిపక్షంలో ఉంది. మేము ఎట్లా చేస్తాం? ప్రతిపక్షంలో కలిసే చేసుకున్నారంటే సంసారం చేసింది yes. సానుభూతి కోసం ఏమని చేసుకోవచ్చు? Yes. సానుభూతి కోసం Right. Right. ఒక అలిపిరి ఘటనలో చేతి కట్టు కట్టుకొని Final గా ముందస్తు రామ్ ఎన్నికలకు కోటయ్య. Yes, yes, వచ్చిన రామచంద్రారెడ్డి ఈయన. గారు. నిన్న ఫైనాన్స్ మినిస్టర్ గారు ఫోన్ చేసి మీకు సానుభూతి రావడం కోసమే ఆంధ్రప్రదేశ్ లో మీ మీద దాడులు జరిపిస్తున్నారు ఫైనాన్స్ మినిస్టర్ గారికి ఫోన్ చేస్తే వారే పంపించి మా మీద దాడులు చేయించారు. దాంట్లో ఏం డౌట్ లేదు. Okay. రెడ్డి గారు చెప్పినట్టుగా కూడా మనం వాస్తవం వినాల్సిన అవసరం ఉంది. మేమిద్దరం కలిసే యాక్ట్ చేస్తున్నాము. ఎట్టి పరిస్థితుల్లో జగన్ గారి మీద మాకు ఎటువంటి ఇది లేదు. వాస్తవం ఆయన మాట్లాడే విధంగా ఆయన మాట్లాడే అవాకులు చవాకులు మాట్లాడడానికి నేను ఆయన జగన్ గారి గురించి నేను మాట్లాడడానికి నేను వారు మాట్లాడే విధానం నాకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఆయన మాట్లాడేది నేను అడ్డబడుతున్నానని వారికి ఏదో చేస్తున్నాను అంటున్నారు. మీరు ప్రత్యేకంగా ఏపీ 24/7 లో కరెక్ట్ గా ఒక 1 hour ఆయన రామచంద్రారెడ్డి గారి యొక్క ఆవేదన, ఆలోచన విధానం తెలుగుదేశం పార్టీ మీద ఎవరిని ఏ విధంగా తిరుగుతున్నా చూస్తే మాకే ఎక్కువ ఓట్లు వస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ రామకోటయ్య గారు, రామచంద్రారెడ్డి గారు, అలాగే సాయికృష్ణ గారు, అజయ్ గారు, ధన్యవాదాలు. మరి ఐటీ దాడులకు సంబంధించి ఎక్కడి వరకు వెళ్తుంది? ఇది రాజకీయ దుమారం రేపుతోంది. మరి దీని మీద తెలుగుదేశం పార్టీ ఎట్లా స్పందిస్తుందో చూడాలి. ఇది ఇవాల్టి డిబేట్. నమస్తే.